దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. యోబు గ్రంథంలో నుంచి 34వ అధ్యాయంలో 33వ అధ్యాయంలో మనం దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. వర్తమానాన్ని ధ్యానం చేద్దాం. చూడండి. 23వ వచనం చదువు. 23 చదవమ్మా. నరులకు నరులకు యుక్తమైనది ఏదో దాన్ని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల. చదువు. చదువు దేవుడు చివరి. వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపింపుము. ప్రాయచిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. అప్పుడు ఏమంటాడు? చదువురా. ఓకే. అప్పుడు వాని మాంసము బాలుర మాంసం కన్నా ఆరోగ్యంగా ఉండును. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుని బతిమాలుకొనిన ఎడల ఆయన వారిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖము చూసి సంతోషించును. ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. ఏలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయను అని చెప్పాడు. ఏలాగున. ఎలాగున అంటే యోబు అనుకుంటున్నట్లు కాదు. ఎలీహు చెప్పినట్లుగా. యోబు ఏమనుకుంటున్నాడంటే, యోబు 9లో నేను నేరము లేని పవిత్రుడను, మాలిన్యము లేని పాపరహితుడను అనుకుంటున్నాడు. అలా కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే అలా కాదు గాని, వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన యెడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపింపుము. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. అదన్నమాట. అంటే మధ్యవర్తి ద్వారా జరిగే కార్యము నిర్దోషత్వం అని జ్ఞాపకం చేస్తున్నాడు. పాపం చేయకుండా ఉండటం వల్ల కాదు, లేదా పాపము లేకుండా ఉండటం వల్ల కాదు. మనుషుడు ఎందుకు నీతిమంతుడు అంటే, లేదా మనుషుడు ఎందుకు నిర్దోషి అవుతాడంటే, పాపము చేయకుండా ఉండటం వల్ల కాదు, పాపము లేకుండా ఉండటం వల్ల కాదు. అది అబద్ధం. పాపము చేయకుండా ఉండటం వల్ల మనుషుడు నీతిమంతుడైతే, అప్పుడు మనుషుడు దేవుని కృప వల్ల నీతిమంతుడైనట్టు కాదు. అన్న అడ్మిట్ చేయట్లేదు. చేశానండి. మళ్ళీ నాకు కనిపిస్తున్నాయి రిక్వెస్ట్లు. చూడండి, ఇక్కడ పాపము లేకుండా ఉండటం వల్ల మనిషి నిర్దోషి కాదు. కేవలము మధ్యవర్తి ద్వారానే ఇది జరుగుతుందని ఇక్కడ ఎలీహు జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో మనం ఇదే చదువుతాం. యోహాను రాసిన మొదటి పత్రికలో విశ్వాసులు వెలుగులో నడుస్తున్నానని ఒక రాంగ్ బిలీఫ్ లో, ఒక తప్పుడు నమ్మకంలో నడుస్తున్నారు అనేది మనం చాలా సార్లు ధ్యానం చేస్తూ వస్తున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ఏముందంటే, 1:6లో ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము అని చెప్పాడు. చాలా మంది మేము మీతో సహవాసం గలవారమని చెప్తున్నారంట, లేదా మేము సత్య సహవాసం గలవారమని అంటున్నారంట. కానీ వారు అబద్ధమాడుతూ చీకట్లో నడుస్తున్నారు. చీకటి అంటే ఏంటంటే విశ్వాస సంబంధం కానిదన్నమాట. అంటే రైట్ బిలీఫ్, రైట్ బిలీవింగ్ అనే దానికి వేరే భిన్నమైనదే ఈ అబద్ధం అన్నమాట. అందుకనే 2వ అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రికలో ఏముందంటే 21వ వచనంలో ఏ అబద్ధమును సత్య సంబంధమైంది కాదు అన్నాడు. ఏ అబద్ధమును సత్య సంబంధమైంది కాదు. ఇంచుమించులో అటు ఇటుగా సత్యానికి సత్యం లేదు. ఇంచుమించుగా సత్యానికి అటు ఇటులో అబద్ధమే ఉంది. సత్య సంబంధం కానిది అబద్ధమే. అందుకనే ఈరోజు మేము నిజాన్నే నమ్మాము, నిజంగానే మేము
సరైన పునాది మీద ఉన్నాము అనే భ్రమలో నడుస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి యోహాను రాసిన మొదటి పత్రికలో 8, 10 వచనాలు ఇవే ఎలీహు చెప్తున్న వచనాలు. 8వ వచనం లేదా 10వ వచనంలో పాపము లేనివారమని చెప్పుకుంటున్నారు. పాపము చేయలేదని చెప్పుకుంటున్నారు అని ఇక్కడ యోహాను ఏం రాస్తున్నాడో వినండి. నేను పాపం చేయలేదు అని చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి? నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదని చెప్తున్నాడు ఆయన దీని అర్థం? అది కాదు. అదనుకుంటున్నారు చాలా మంది. తప్పు చేసి నేను తప్పు చేయలేదని చెప్పొద్దు. అలా చెప్తే నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనే కంటెక్స్ట్ కాదు ఇది. యోహాను రాసిన మొదటి పత్రిక 1:10లో మనుషుడు పాపము చేయలేదు అని చెప్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే, నేను పాపం చేయకుండా ఉండటం వల్ల నిర్దోషిని అని చెప్తున్నాడని దాని అర్థం. పాపం చేయకుండా ఉండటం వల్ల మనిషి ఎప్పుడు నిర్దోషి అవుతాడు? లేదా పాపం చేయకుండా ఉండటం వల్ల నిర్దోషి అంటే ఏంటి అంటే, యోహాను ముఖ్యంగా ఈ సంగతులు ఎవరికి రాస్తున్నాడు? యూదులకు రాస్తున్నాడు. సో యూదుల దగ్గర ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటంటే, మనుషుడు ధర్మశాస్త్రం వల్ల నీతిని వెతుకుతున్నాడు అన్నమాట. దీనినే ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన నీతిని వెతుకుట అని చెప్పాడు. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వల్ల ఒక వ్యక్తి నీతిమంతుడయ్యాడంటే దాని అర్థం ఏంటి? అతడు పాపం చేయకుండా ఉండటం వల్ల నీతిమంతుడయ్యాడు అని అర్థం. నెంబర్ 1. నెంబర్ 2, అతనిలో పాపము లేదు అని కూడా అర్థం. ఎందుకంటే ధర్మశాస్త్రం ఒక వ్యక్తి నెరవేర్చగలిగాడంటే అతని శరీరంలో పాపము లేదని అర్థం. కాబట్టి ఇక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి. 1 పాపము లేదు, 2 పాపము చేయలేదు అని దాని అర్థం. కానీ ఇది వాస్తవమా? కాదు. చాలా మంది వీడియోలు ఆఫ్ చేస్తున్నారు, లెఫ్ట్ అవుతున్నారు, వస్తున్నారు. ఏంటన్నా సిగ్నల్ ప్రాబ్లమా ఏమన్నా? సిగ్నల్ ప్రాబ్లం అండి. లెఫ్ట్ అవుతున్నారు, మళ్ళీ జాయిన్ అవుతున్నారు. వీడియోలు ఆపుతున్నారు మళ్ళీ. నా ముందున్న ఫ్రేమ్ లో అందరూ డిస్టర్బ్ అవుతూనే ఉన్నారు. సౌండ్ కూడా కొంచెం తక్కువ వస్తుంది సార్ మీది. వాయిస్ తక్కువ వస్తుందండి. అవునన్నా? మీరు బాగా ఎక్కువగా అరుస్తానికి నేను అలవాటు పడ్డాను, మీరు వినటానికి అలవాటు పడ్డారు. మీరు కొంచెం ఫ్యాన్లు అవి ఆపేసుకుని లేదని కొంచెం తక్కువగానే వస్తున్నాను. వస్తుంది మరి, అంతే మారిపోయింది సెక్షన్. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8, 10 వచనాల్లో 2 విషయాలు ఉన్నాయి. 8వ వచనంలో పాపము లేని వారమని చెప్పుకునే ఎడలా అన్నాడు. తర్వాత 10వ వచనంలో పాపము చేయలేదని చెప్పుకునే ఎడలా అన్నాడు. సో ఎలీహు ఏమంటున్నాడు? యోబు ఏమంటున్నాడు? యోబు ఏమంటున్నాడు? నేను నేరము లేనివాడను, నేను పాపరహితుడను అంటున్నాడు. అంటే పాపం చేయలేదని చెప్తున్నాడా? పాపం లేనివాడని చెప్తున్నాడా? లేనివాడు, పాపం లేనివాడు. పాపం లేనివాడనని చెప్తున్నాడు. పాపం లేనివాడనని చెప్తున్నాడు. పాపం లేనివాడు నీతిమంతుడు ఎలా అవుతాడు? లేదా పాపము లేకుండటం వల్ల మనుషుడు నీతిమంతుడేంటే దాని అర్థం ఏంటంటే, అతని శరీరమందు మంచిది నివసిస్తుందని, కాబట్టి అతని శరీరంతో ఈ 10 కమాండ్మెంట్స్ నెరవేర్చగలుగుతున్నాడని దాని అర్థం. కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13 చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13 వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ 12 చదవమ్మా. 12. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. రైట్. ఇక్కడ చావునకు లోనైన శరీరమందు పాపం అన్నాడు. విన్నారా? చావునకు లోనైన శరీరమందు పాపం అన్నాడు. అంటే శరీరమందు పాపం ఉన్నదనడానికి ఆధారం ఏంటి? మానవ శరీరమందు పాపము నివసిస్తుంది అంటానికి ఆధారం ఏంటి? చావునకు లోనవుతుంది. చావునకు లోనైన శరీరం. ఇప్పుడు చెప్పండి, అప్పుడే పుట్టిన పిల్లల శరీరం చావునకు లోనైందా? అప్పుడే పుట్టిన పిల్లల శరీరం చావునకు లోనైనదా? లోనైంది.
అంటే ఆ శరీరం నందు పాపం నివాసం చేస్తుంది. కాబట్టి రోమాపత్రిక 7:18 ఏమన్నాడంటే, నా శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును అన్నాడు. ఎలా ఎరిగాడు? మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని అలాగు చేటు నాకు కలుగుట్లేదన్నాడు. అంటే ధర్మశాస్త్రం వల్ల నీతిని వెతుకుతున్నప్పుడు ఆ ధర్మశాస్త్రం వల్ల అతడు నీతిమంతుడు కాలేకపోతున్నాడు. కారణం ఏందంటే ధర్మశాస్త్రంలో ఉన్న పరిశుద్ధమైన నీతిగల ఉత్తమమైన ఆజ్ఞలను తన శరీరంతో అతడు నెరవేర్చలేకపోతున్నాడు. కారణం వేరొక నియమము నా అవయవములో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా శరీరమందున్న పాప నియమంతో పోరాడుతున్నది అని చెప్పాడు. అంతే కదా ఆశీష్? కాబట్టి ఇప్పుడు పాపము లేదు అనేది అబద్ధమా కాదు? ఉం? పాపం ఉందంటావా లేదంటావా శరీరంలో? పాపం ఉందా? ఉందా లేదా? ఇంచుమించుగా ఎంతమంది శరీరంలో ఉంది? ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఏ శరీరియు నీతిమంతుడు అవడు అన్నాడు. ఏ శరీరియు నీతిమంతుడు అవడు అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఏ శరీరం ఎందుకు నీతిమంతుడు అవడంటే అందరి శరీరంలో పాపం నివాసం చేస్తుంది కాబట్టి. సో ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే, వినండి, వేలాది దూతల్లో గనుడైన ఒకడు మధ్యవర్తిగా ఉంటే తప్ప మనుషుడు నీతిమంతుడు కాదు. సో ఆ మధ్యవర్తి ప్రభు అయిన యేసుక్రీస్తే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. ఒకవేళ మనుషుడు పాపము లేకుండా ఉండటం వల్ల, పాపము చేయకుండా ఉండటం వల్ల నీతిమంతుడు అయితే అతడు ధర్మశాస్త్ర క్రియల వల్ల నీతిమంతుడు అయినప్పుడు మధ్యవర్తి ఎవరు చెప్పండి? ఏ మధ్యవర్తి అవసరమే లేదు. ఎందుకంటే నా సొంత నీతి వల్ల నేను నీతిమంతుడిని అవుతాను. నా క్రియల వల్ల నేను నీతిమంతుడు అవుతాను. కాబట్టి మధ్యవర్తి అవసరమే లేదు. కానీ ఇప్పుడు మనకు మధ్యవర్తి ఉన్నాడు. ఆయనే మన నీతి. ఎందుకంటే ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో అదే మనం చూస్తున్నాం. మళ్ళీ చదువుదాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం. యోబు గ్రంథం 33వ అధ్యాయంలో వచనం 24 చదువు తమ్ముడు. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపింపుము. ప్రాయచిత్తము నాకు దొరికెనని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలుర మాంసం కన్నా ఆరోగ్యంగా ఉండును. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుని బతిమాలు కొనిన ఎడల ఆయన వానిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును. ఇలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. రైట్. ఇక్కడ ఈ వచనంలో 25లో అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యంగా ఉండును అన్నాడు. సో మనిషి తాను నీతిమంతుడు అనే మనస్సాక్షి కలిగి ఉండటం ద్వారా, మనుషుడు తాను దేవుని ఎదుట పరిశుద్ధుడును అనే మనస్సాక్షి కలిగి ఉండటం ద్వారా అతని మాంసము ఆరోగ్యంగా మారుతుంది అనేది ఇందులో సీక్రెట్ అన్నమాట. ఒకవేళ మన క్రియలను బట్టి నీతి అనుకోండి, అందులో మనకు నీతిమంతుడు అనే నిశ్చయత కలగనే కలగదు. ఎందుకంటే మన క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా ఎంతమాత్రం ఉండవు. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన మనుషుడు దేవుని ఎదుట నీతిమంతుడు అనే నమ్మకంలో నడుస్తున్నాడు అనేది యోహాన్ చెప్తున్నాడు. చాలా మంది బిలీవర్స్ ప్రభువుని నమ్ముకున్న తర్వాత వారు వెలుగులో నడుస్తున్నామన్న భ్రమలో చీకటిలోనే నడుస్తున్నారు. అంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే వారి యొక్క బోధ గాని, వారి ఇతరులకు తీర్పు తీర్చే తీర్పులు గాని మనం గమనించినట్లయితే వాళ్ళు విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డారా అని అనుకోవట్లేదు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతులు అయ్యారు అన్నట్లుగా వారు బిహేవ్ చేస్తున్నారు. అంటే పాపము లేకుండా ఉండటం వల్ల మేము నీతిమంతులం అయ్యాం. 2, పాపము చేయకుండా ఉండటం వల్ల మేము నీతిమంతులం అయ్యాము అనేది
వారి ఆలోచనలో ఉంది. ఒకవేళ అదే వాస్తవంగా మనిషి అనుకున్నట్లయితే అప్పుడు అతనికి ఎప్పటికీ నీతిమంతుడని నిశ్చేత కలగదు. ఎందుకంటే తన క్రియలు ఎలాంటివో ఇతరులకు అతడు యథార్థంగా చెప్పకపోయినా తనకు తెలుస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా అతనికి నేను పాపినేమో అనే భ్రమ కలుగుతుంది. అందుకని అతని మాంసం ఆరోగ్యంగా ఉండదు. సో మనం కూడా చూస్తున్నాము ఈ దినాల్లో లోకములో ఉన్నవారు ఎంత శారీరకంగా బలహీనలు అయిపోతున్నారో, వీక్ అయిపోతున్నారో, విశ్వాసులు కూడా అలాగే అయిపోతున్నారు. అలా అవ్వచ్చా? లోకంలో ఉన్న వారికి అనారోగ్యాలు ఎలాగూ తరచుగా ఎక్కువగా, ముఖ్యంగా వాటి వల్ల అవి బాగుపడనట్లుగా, అవి కుదుట పడనట్లుగా ఉంటున్నాయో, అలాగే విశ్వాసులు కూడా అటువంటి పరిస్థితే ఉంటుంది. అలా ఉండొచ్చునా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 ఏమన్నాడు? 32లో లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకూడదు అన్నాడు. ఇక్కడ శిక్షావిధి అంటే నరకం కాదు. శిక్షావిధి అంటే నరకం అని వర్ణిస్తే ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడలేం. అందుకని రోమాపత్రిక 8:1లో క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు అనగానే అది నరకం అని దాని అర్థం కాదు. దానికి ఫస్ట్ అర్థం నరకమే కావచ్చు, కానీ రెండో అర్థం ఇంకా ఉంది. రెండో అర్థం ఏంటంటే ఏ శరీరంలో జీవించే జీవితం కూడా అక్కడ మెన్షన్ చేయబడింది. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:32 లోకముతో పాటు మనకు శిక్షా విధి కలగకూడదన్న ఈ మాట యొక్క అర్థం ఏంటంటే లోకం అనుభవిస్తున్న పరిస్థితి 30లో చెప్పాడు. ఇందువల్లనే అనేకులు బలహీనులు, రోగులు, చాలా మంది నిద్రించారు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను మీకు, ఈ ఉదయకాలం జూమ్ లో అటెండ్ అయిన వారు, మీ మాంసము ఆరోగ్యంగా ఉండాలంటే సీక్రెట్ ఏంటి? మీరు పాపము లేకుండా ఉండటం వల్ల నీతిమంతులు అనే నమ్మకంలో బతకండి. పాపము చేయకుండా ఉండటం వల్ల నేను నీతిమంతుని అనే అబద్ధములోని మీరు నడవకండి. ఒక సత్యమైన వెలుగులో నడవండి. మీరు కేవలం యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్ల నీతిమంతులు. ఆ వెలుగులోనే నడవండి. యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్లే మనం నీతిమంతులం అనే మాట అర్థమే యోహాను మొదటి పత్రిక 1:9. ఏంటది? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల అన్నాడు. కొంతమందికి 7వ వచనం 9వ వచనం తెలియక, 7వ వచనం అదే 8వ వచనం 10వ వచనం తెలియక 9వ వచనాన్ని ఎలా వర్ణిస్తున్నారంటే, విశ్వాసులమైన తర్వాత మనం చేసే పాపాలు ఒప్పుకున్నప్పుడు సమస్త దుర్నీతి నుంచి ఆయన కడుగుతాడు. మన అన్నాడంటే బిలీవర్స్ గురించి రాశాడు. కాబట్టి బిలీవర్ తప్పు చేసినప్పుడు తాను పాపినని ఒప్పుకున్నప్పుడే నిర్దోష అవుతాడు అని అనుకుంటున్నారు. ఈ వచనాలు అలా రాయలేదు. ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఇది కొంతమంది 5వ సారో 6వ సారో ఎక్స్ప్లెనేషన్ అంటున్నారు. తణుకులో నేను స్టార్ట్ చేశాను దీన్ని చెప్పడం. తణుకులో చెప్పాను, దానికి ముందు యానంలో చెప్పాను, తర్వాత జగన్నాథపురంలో చెప్పాను, జూమ్ మీటింగ్ లో 2-3 పర్యాయాలు చెప్పాను. కాబట్టి చాలా మంది ఎక్స్ప్లెనేషన్ ఎక్కువసారి విన్నారు. ఎన్నిసార్లు విన్నా అర్థం కాని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు విన్న ప్రతిసారి శ్రద్ధగా వినరు. అది ప్రాబ్లం నాది కాదు, మీ సైడ్ ఉంటది. అయితే మిమ్మల్ని కొంతమంది ప్రశ్నలు అడుగుతారు. ఎట్లా అడుగుతారంటే, విశ్వాసులమైన తరువాత మనం పాపములను ఒప్పుకుంటేనే ఆయన మనలను దుర్నీతి నుంచి పవిత్రులుగా చేస్తాడు. అంతవరకు మనం మళ్ళీ పాపులం అయిపోతాం కదా అని మిమ్మల్ని అడుగుతారు. అడిగినప్పుడు మీరు నాకు ఫోన్ చేస్తారు. అలా చేశారంటే దాని అర్థం ఏంటంటే మీరు వాక్యం సరిగ్గా వింటలేదని అర్థం. అట్లా చెయ్యకూడదు ఫోన్. ఎందుకంటే మీకు చెప్పాల్సింది ఏదో చెప్పేశాం. మీ పోరాటం మీరు పోరాడాలి. అది మంచి పోరాటం పోరాడతారో ఓడిపోతారని మీ ఇష్టం. కానీ చాలా వివరంగా సంగతులు వివరించబడుతున్నాయి. మళ్ళీ చెప్తున్నా వినండి. మన అన్నాడు కాబట్టి ఇక్కడ బిలీవర్ గురించి చెప్పాడా, అవిశ్వాస గురించి చెప్పాడు అనేది పాయింట్ కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు 8లో ఏం చెప్పాడు, 10లో ఏం చెప్పాడు అనేది అర్థం అవ్వాలా. 8లో ఏం చెప్పాడు? యోహాను మొదటి పత్రిక 1:8 పాపము లేనివారమని చెప్పుకొని ఎడలా అన్నాడు. పాపం లేనివారమని ఎవరు చెప్పుకుంటున్నారు? 10వ వచనం పాపం చేయలేదని ఎవరు చెప్పుకుంటున్నారు? అంటే ఒక వ్యక్తి తన క్రియల వల్ల నేను నీతిమంతుణ్ణి, యేసు ప్రభువుని నమ్మటం వల్ల కాదు అనే భ్రమలో ఉన్నట్లయితే ఆ వ్యక్తి అలా చెప్తున్నట్లు అర్థం. ఎందుకంటే ఒక వ్యక్తి క్రియల వల్ల నీతిమంతుడేంటే ఏ క్రియలు? ధర్మశాస్త్ర క్రియల, విశ్వాస క్రియల? ధర్మశాస్త్రం. ఆనందన్న నువ్వు ధన్యుడు అన్న. దేవుడు నీకు చాలా గ్రహింపిచ్చాడు. ప్రభుకు స్తోత్రం. ధర్మశాస్త్ర క్రియలు. ధర్మశాస్త్ర క్రియల వల్ల ఒక వ్యక్తి నీతిమంతుడు అని చెప్పుకుంటున్నాడు అనమాట. ధర్మశాస్త్ర క్రియలు దేంతో చేయాలా? శరీరంతో చేయాలి. హెబ్రీ 7:16. ఎందుకంటే
ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది కానీ విశ్వాస సంబంధమైనది కాదు. రోమ 7:14 గలితే 3:12. శరీరంతో ఆ క్రియలు చేయగలిగాడే అనుకోండి, అంటే శరీరంలో ఏం లేదని అర్థం. పాప నియమం లేదు. శరీరంలో పాపము లేదు అని అర్థం. శరీరంలో పాపము లేకుండా ఉందా? శరీరంలో పాపం ఉందంటానికి ఆధారం ఏం చెప్పుకున్నాం ఇందాక? శరీరం చావునకు లోని శరీరం. శరీరం చావునకు లోనిది. ఆ రెఫరెన్స్ ఏం చెప్పాను కాలేబన్న? చావునకు లోనైన శరీరమందు పాపం అనే రెఫరెన్స్ ఎక్కడి నుంచి చెప్పాను? నరేష్ గారు ఎక్కడి నుంచి చెప్పాను? వింటలేదు ఆయన, వాక్యం వింటలే, ఆయన జస్ట్ నెంబర్ కోసం జాయిన్ అయ్యాడు. రోమ 37:8. నరేష్ గారు మీరైనా చెప్పండి. రోమా రోమా 6:12. 12 అది. కొంచెం ఆయనకి ఫోన్ చేయండి, చేసి చెప్పండి వాక్యం జాగ్రత్తగా. రోమపత్రిక 6:12 అండి. శరీరంలో పాపం ఉన్నదనడానికి ఆధారం చావునకు లోనేని శరీరం. జాన్, శరీరంలో పాపం ఉంది కాబట్టి మనిషి పాపము లేనివాడు అని అంటానికి లేదు. పాపము లేనివాడు కాబట్టి నీతిమంతుడయ్యాడంటే దేనివల్ల నీతిమంతుడయ్యాడని? ధర్మశాస్త్ర క్రియలను బట్టి అయ్యాడని. అలా ఏ శరీరం అవడంటే చైనా వాడి శరీరంలో పాపం ఉంది, అమెరికా వాడి శరీరంలో పాపం ఉంది, యూదుని శరీరంలో పాపం ఉంది, ఇండియన్ శరీరంలో కూడా పాపం ఉంది. అందరి శరీరాల్లో పాపం నివసిస్తుంది. అందువల్ల ఏ మనుషుడు ధర్మశాస్త్ర క్రియలో నీతిమంతుడు అవడు. నేను ఒక మాట అడుగుతాను, పాపము లేదు కాబట్టి నేను నీతిమంతుడయ్యాను, పాపం చేయలేదు కాబట్టి నేను నీతిమంతుడయ్యాను అనేది రక్షించబడక ముందు ప్రమాదాన్ని గురించి చెప్తున్నాడా, రక్షించబడిన తర్వాత ప్రమాదం గురించి చెప్తున్నాడా? పృథ్వీ అన్న, నల్లజర్ల పృథ్వీ అన్న చెప్పండి. పాపం లేకుండా ఉండటం వల్ల నేను నీతిమంతుడయ్యాననే నమ్మకాన్ని బట్టి రక్షణ పొందక ముందు ప్రమాదం ఉందా, రక్షణ పొందాక ప్రమాదం ఉందా? రక్షణ పొందాకే ప్రమాదం. రైట్, ఇంకా చెప్పండి ఎవరైనా. రక్షణ పొందక ముందు ప్రమాదమా, రక్షణ పొందాక ప్రమాదమా? ఈ వాక్యం అర్థమైన వాళ్ళు కరెక్ట్ చెప్తారు ఆన్సర్. రెండు సందర్భాల్లో కూడా ఈ అబ్బాయికి అర్థమైంది. అది ఎవరు చెప్పారో వాళ్ళందరికీ అర్థమైంది. దేవునికి స్తోత్రం. 2 సందర్భాల్లో ప్రమాదం ఉంది. 2 సందర్భాల్లో ప్రమాదం ఉంది. ఎందుకంటే మొదటి సందర్భం రక్షణ పొందక ముందు అయితే అతడు ఇంకెప్పటికీ రక్షణ పొందలేడు. తన నమ్మకం వల్ల నేను పాపము లేకుండా ఉండటం వల్ల నీతిమంతుడనే భ్రమలో చచ్చిపోతాడు. ఇక అతను నరకానికి పోతాడు. రక్షించబడిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ నమ్మకం ఉండటం వల్ల కొనసాగింపు కలగదు. మనం అందరం రక్షించబడిన తర్వాత కూడా అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉంటాం. అంటే ఏంటి? రక్షణ పొందటానికి యేసు ప్రభు అని ఒప్పుకున్నాం మనం, లేదా యూదుల భాషలో పాపులమని మన పాపములను అంటే పాపములన్నీ గొర్రెపిల్ల మోసింది అని ఒప్పుకున్న వారైనా కూడా ఆ తర్వాత కొనసాగింపులో కొన్నిసార్లు ఏం చేస్తారు? పేతురులాగా రాత్రి మనం విన్నాం కదా, వాళ్ళు మరలా పడిపోయిన గోడను కడుతున్నారు. పడిపోయిన గోడను కడుతున్నారంటే వాళ్ళు ఇంకా మళ్ళీ ధర్మశాస్త్రాన్ని నిలబెడుతున్నారు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము విశ్వాసం వల్ల నీతిమంతులు అవ్వలేదు, ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులం అయ్యామని ఆ తర్వాత చెప్తున్నారు. చెప్తే నష్టం లేదా? ఏమి నష్టం ఉంది? రాత్రి మెసేజ్ విన్నారు కదా, మీకు కొంతమంది లైవ్ రాలేదు, అయితే అది అప్లోడ్ చేశాను, మళ్ళీ వినండి. వండర్ఫుల్ మెసేజ్. అయితే ముందు కొంచెం కట్ అయింది కానీ ఆ సారాన్ని నేను మధ్య మధ్యలో చెప్పేశాను. ఏం కోల్పోతాడు విశ్వాసి అంటే? శరీరమందు జీవించవలసిన జీవితం కోల్పోతాడు. అబద్ధం ఆడారనుకోండి, మీరు అబద్ధపు నమ్మకములో జీవింపజేసే సహవాసాలకు వెళ్ళిపోతే మీరు శరీరమందు జీవించిన జీవితం కోల్పోతారు. శరీరమందు జీవించే జీవితం ఎక్కడ భద్రపరచబడింది? పరలోకంలో జీవించవలసిన జీవితం భద్రపరచబడిందంటే అది ఎంత విలువైంది. పరలోకమే దాన్ని భద్రపరిచిందంటే అది ఎంత విలువైంది. ఆ విలువైన జీవితాన్ని కోల్పోతాం ఎప్పుడు అబద్ధం ఆడటం వల్ల. లాజరన్న, రక్షించబడిన తర్వాతనా రక్షించబడక ముందునా? రక్షించబడినాక. వెరీ గుడ్. రక్షించబడిన తర్వాత కూడా ఇప్పుడు మనము పొలం అనే గోడ కట్టామంటే దేని బట్టి నీతిమంతులం అయ్యామని చెప్పినట్టు?
ధర్మశాస్త్రం. అంతే మరి. ఎందుకంటే ఆ కులస్తులైనా ఈ కులస్తులైనా భేదం ఎందుకు లేదు ఇప్పుడు? వాళ్ళు విశ్వాస న్యాయం ద్వారా నీతిమంతులయ్యారు. మనం విశ్వాస న్యాయం ద్వారా నీతిమంతులయ్యాం. మళ్ళీ మనం క్యాస్ట్ చూసాము అంటే అర్థం ఏంటంటే మళ్ళీ మనం ధర్మశాస్త్ర గోడ కట్టినట్టే. అంటే ఇప్పుడు ఎందులో నడుస్తున్నాం? నేను పాపము లేకుండా ఉండటాన్ని బట్టి నీతిమంతుడయ్యానన్న అబద్ధంలో నడుస్తున్నా. నేను పాపం చేయకుండా ఉండటం వల్ల నీతిమంతుడయ్యానన్న అబద్ధంలో నడుస్తున్నాం. అబద్ధంలో నడిస్తే ఏం జరుగుతది? వెలుగులో నడిస్తే ఏం జరుగుతది? అప్పుడు యేసు రక్తం అంటే సత్యంలో మనం నడిచినప్పుడు రక్త ప్రోక్షణ జరుగుతది. మీకు తెలుసా? ఇశ్రాయేలీల చిన్న బిడ్డలు ఎలా కాపాడబడ్డారు? మోషే రక్త ప్రోక్షణ ఆచారం ఆచరించడం వల్ల. ఈ రోజు యాక్సిడెంట్లు కులాలు చూసేవాళ్ళకి అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ఇదేంట్రా బాబు పొద్దున ఎంత భయపెట్టాడు పాస్టర్ గారు అనుకోకండి. ఎందుకు అవుతాయి చెప్పమంటారా? నువ్వు కులం చూసేవంటే అర్థం ఏంటి? నువ్వు ధర్మశాస్త్రం వల్లే నీతిమంతుడు అనే నమ్మకంలో ఉన్నావు. అంటే నువ్వు గోడ మళ్ళీ కట్టావు. ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడు అంటే అర్థం ఏంటి? పాపము లేకుండా ఉండటాన్ని బట్టి నేను నీతిమంతుడయ్యాను. నెంబర్ 2 పాపం చేయకుండా ఉండటం వల్ల నేను నీతిమంతుడయ్యాను అని. అంటే ఇప్పుడు నువ్వు ఎందులో నడిచావు? వెలుగులో నడుస్తున్నానని చెప్పి నువ్వు అబద్ధంలో నడిచావు. అప్పుడు నువ్వు అబద్ధంలో నడవటం వల్ల ఏం చేసావంటే సత్యాన్ని జరగనివ్వలేదు. సత్యం ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో చెప్పండి. వింటున్న వాళ్ళు చెప్పండి. విన్నోళ్ళు వద్దులేండి. సత్యం అంటే ఏంటి? సత్యం జరిగించడం అంటే ఏంటి? మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో విశ్వాసం ద్వారా నీతిమంతులు అయ్యాము. రాంగ్ ఆన్సర్. మీరు వినట్లేదు. వినేవాళ్ళు చెప్పండి. కరెక్ట్ గా వినాలా? కరెక్ట్ ఎగ్జాంపుల్ అన్నానుగా. నేను ఇప్పుడు ఏం ఎగ్జాంపుల్ చెప్పాను? కులమని అడ్డ కూడా కట్టకపోవడమని. ఓకే, అక్కడికే ఆగిపోయావు నువ్వు. ఇంకా ఇంకో పాయింట్ వినలేదు నువ్వు. రక్త ప్రోక్షణ జరగాలి. ఇంకా నువ్వు అక్కడికే ఆగిపోయావు. ఇంకో పాయింట్ వినలేదు నువ్వు. సత్యాన్ని జరిగించుకున్నాం. అన్నా సత్యాన్ని జరిగించుకున్నాం. సత్యం జరిగించట్లేదంటే ఏం జరిగించట్లేదని? వెలుగులో ఆ, నడవ నీతి శక్తి చేత నడిపింపబోవడం అని, అంటే స్వనీతితో జీవించడం. రాంగ్. నేను సత్యం జరిగించకపోవటానికి గురించి మిమ్మల్ని వివరణ అడగట్లేదండి. నువ్వు అబద్ధంలో నడవటం వల్ల ఒక సత్యాన్ని జరిగించలేదు ఇక్కడ. ఆ సత్యం ఏంటి? ఇందాక నేను చెప్పిన ఉదాహరణలో ఇందాక నేను ఏం ఉదాహరణ చెప్పాను కూడా మీరు మర్చిపోయారు. వెలుగులో ఉన్న చెప్పి చీకటిలో నడుస్తుంది. రాంగ్. వినండి జాగ్రత్తగా. కులం పరలోకం నుండి వచ్చే చూసేవాళ్ళకి జీవాన్ని కోల్పోతున్నాం. అమ్మా నేను చెప్తానండి. కులం చూసేవాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది అని ఎగ్జాంపుల్ చెప్పాను లేదా? ఇప్పుడు యాక్సిడెంట్ అవ్వకుండా ఉండటం అనేది నీ చేతిలోనే ఉంది. నువ్వు ఆ సత్యాన్ని జరిగించట్లేదు. అది అంటే రక్త ప్రోక్షణ ద్వారా నీ ప్రయాణంలో జరగవలసిన ఆ కార్యము లేకపోతే ఆ కాపుదల నీ అంతటి నువ్వే జరిగించుకోనివ్వట్లేదు. అది నేను చెప్పిన ఉదాహరణే మీరు మర్చిపోతున్నారు. ఎందుకంటే ఆ ఉదాహరణ మీరు తీసుకోలేకపోయారు. ఏ ఉదాహరణ? అదేంటండి? క్యాస్ట్ చూస్తే యాక్సిడెంట్ ఎందుకు అయ్యిద్ది? పెట్టను ఈరోజు స్టేటస్ లో ధైర్యంగా క్యాస్ట్ చూసిన వాళ్ళకి యాక్సిడెంట్లు అవుతాయని పెట్టను. మీరు ధైర్యం పెట్టగలరా? నేను పృథ్వీ అన్న పెట్టగలరా? పెట్టాలా? క్యాస్ట్ చూసిన వాడికి యాక్సిడెంట్ ఎందుకు అయ్యిద్ది? క్యాస్ట్ చూసాడంటే ఆడు మళ్ళీ ఏం కట్టాడు? గోడ కదా. గోడ కట్టాడంటే ఎందులో నడుస్తున్నాడు? అబద్ధంలో నడవట్లేదు. అబద్ధం ఏంటి? సత్యం ఏంటి? నేను విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడయ్యాననేది నువ్వు సత్యదాకా నీ క్రియల ద్వారా నువ్వు చెప్పాలి సాక్ష్యం. కానీ ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? పాపము లేకుండా ఉండటాన్ని బట్టి నేను నీతిమంతుడు. నువ్వు తల్లి గర్భం నుంచి ఎలా పుట్టానని? పాపరహితుడిగా పుట్టానని. అంతేనా? యోబు అదే అంటున్నాడు. నేను పాపరహితుడిని అంటున్నావు. ఎలీహు అంటున్నాడు నువ్వు పాపరహితుడు కాబట్టి నీతిమంతుడు కాదు యోబు. నీలో పాపము లేదు కాబట్టి నీతిమంతుడు కాదు. నీవు కేవలం మధ్యవర్తి ద్వారా నీతిమంతుడు అవుతున్నావు. ఆ సత్యం నువ్వు ఒప్పుకున్నంతసేపు సత్యాన్ని జరిగిస్తావు, లేదా సత్యాన్ని జరిగించుకొని నువ్వే అడ్డగిస్తావు. ఈరోజు మన జీవితాల్లో ఎక్కడ యాక్సిడెంట్ కాకుండా ఎటువంటి ప్రమాదం జరగకుండా మీరే చేసుకోవచ్చు. ఎలాగంటే మీరు వెలుగులో నడిస్తే చాలు, సత్యాన్ని జరిగిస్తారు. సత్యాన్ని జరిగించడానికి ఎంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారు తెలుసా? పాత నిబంధన ప్రవక్తలు, దేవుని దూతలు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. సత్యాన్ని అడ్డగించడానికి ఎంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారు? ముఖ్యంగా మనమే. నువ్వు ఒక్కడవే అన్నమాట.
అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పుకోండి అంతే. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కూడా రోమా 8:28 ప్రకారం నో యాక్సిడెంట్ జోన్ లో మిమ్మల్ని నడిపించడానికి పనిచేస్తున్నారు. పేతురు మొదటి పత్రిక 1:11 ప్రకారం పూర్వకాల మందు మనకు పరిచయం చేసిన ప్రవక్తలు, 12వ వచనం ప్రకారం కోట్ల కొలది దూతలు, వీళ్ళందరూ కూడా మనల్ని నో యాక్సిడెంట్ జోన్ లో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సత్యాన్ని జరిగించకుండా నువ్వు ఒక్కడు అడ్డగిస్తున్నావు. నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు ఒక్కరు చాలదా వీళ్ళందరిని ఆపటానికి? ఎందుకంటే అది నీ జీవితం, నీ ప్రైవసీని దేవుడు ఎప్పుడు కాదంట. ఇప్పుడు మీరు వీడియో ఆఫ్ చేసుకున్నా నేను ఓర్చుకుంటున్నాను, కానీ నేను తట్టుకోలేకపోతున్నాను. ఆన్ చేసుకోండి అని చెప్తున్నాను కదా, అయినా మీరు కొంతమంది నా మాట వినరు. కానీ దేవుడు చూడండి, మిమ్మల్ని బతిమాలైనా బతిమాలడు, కొన్నిసార్లు వదిలేస్తాడు అంతే. ఎందుకు వదిలేస్తాడు? కానీ మీ అనుమతి లేకుండా దేవుడు మీలో ఏమి చేయలేడు. మీ అనుమతి లేకుండా దేవుడు ఏం చేయలేడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు తండ్రిని ఆపొచ్చు, కుమారుని ఆపొచ్చు, పరిశుద్ధాత్మను ఆపొచ్చు, దూతలను ఆపొచ్చు, ప్రవక్తలను ఆపొచ్చు. ఇంతమంది నీ మేలు కొరకు కలిసి వర్క్ చేస్తుంటుంటే నీ ఒక్కడవే ఆ సత్యాన్ని జరిగించకుండా అడ్డగిస్తున్నావు. ఎంత విచారం చూడండి ఈ విషయం. అంటే నీ ఒక్కడవే నీ లైఫ్ లో జరగవలసిన మేలు జరగకుండా ఆపేసుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు వెలుగులో నడుస్తున్నానన్న భ్రమలో అబద్ధంలో నడుస్తున్నావు. అందుకనే తప్పుడు సహవాసాల్లో వాక్యం వినకూడదు. ఎందుకంటే అక్కడ ఒక భ్రమ నడుస్తుంది. గలతీ 3:1. ఆ భ్రమ ఏంటంటే, నేను తప్పేది చేయలేదు కాబట్టి అంగీకరించబడ్డాను, తప్పు చేస్తే అంగీకరించబడ్డాను. ఈ రెండు స్వనీతే. తప్పు చేసిన ప్రతిసారి ఏమనుకుంటారంటే, ఇక ఈసారి నాకు ఉద్యోగం రాదనుకుంటారు. అది కూడా సెల్ఫ్ రైచియస్నెస్. అయితే అన్న నేను తప్పు చేసేసి ఉద్యోగం కొరకు కనిపెట్టొచ్చా అని ఒకడు అడుగుతాడు, వాడు అవివేకాడు. దాని అర్థం ఇది కాదు. విషయం ఏంటంటే, నువ్వు తప్పు చేయకుండా ఉండటం వల్ల ఈ దినాల్లో నీకు ఉద్యోగం వచ్చింది అని అనుకోండి. అంటే తప్పు చేస్తే రాదని కదా. అంటే నీ నీతి వల్లే నువ్వు అద్భుతాన్ని పొందుతున్నావా? అడుగుతున్నాడు గలతీ 3:5 ఏమని. ఇప్పుడు అద్భుతాలు మీ నీతి వల్ల జరిగితే ఆత్మ కూడా ఎలా వచ్చి ఉండాలి? మీ నీతి వల్లే వచ్చి ఉండాలి. మరి మీరు ఆత్మను ఎలా పొందారు? అపోస్తుల కార్యాలు 10:44. పేతురు ఇంకా వారితో మాట్లాడుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాను. అంటే వాక్యం వింటుండగానే ఆత్మ కుమ్మరించబడ్డాడంటే, ఈరోజు వాక్యం వింటుండగానే మిరాకిల్స్ కుమ్మరించబడతాయి. ఈ మీటింగ్ అయ్యాక నేను ఏదో ప్రాక్టీస్ చేద్దామని అనుకోవద్దు. వైల్ యు ఆర్ లిసనింగ్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మిరాకిల్స్ అనేవి నీ లైఫ్ మీద కుమ్మరించబడతాయి. అందుకనే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు లిసన్ కేర్ఫుల్లీ. నువ్వు చాలా శ్రద్ధగా వినాలి. నిర్గమ 19:8. నేను ఎందుకు క్వశ్చన్లు అడుగుతానంటే, శ్రద్ధగా విననోళ్ళు దొరికిపోతారు కాబట్టి. శ్రద్ధగా వింటే నీకే మేలు. ప్రార్థన చేసుకోండి. ఏ దెయ్యం ఎక్కడి నుంచి పట్టిందో అనేది మీకే తెలుసు. దాన్ని వదిలికొట్టుకోండి. ఎందుకంటే దురాత్మలు దేవుని వాక్యం విననివ్వవు. ఆ చేదైన వేరు లోపల ఉండగా నీవు దేవుని వాక్యాన్ని వినలేవు. చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, వేలాది గనులలో ఒక్కడు మధ్యవర్తిగా ఉండినప్పుడు నీ మాంసము బాలుర మాంసము కంటే ఆరోగ్యంగా మారిపోద్ది. అంటే ఈరోజు మన మాంసాన్ని మరి పాడు చేస్తున్నది ఏదో మీరు తెలుసుకోండి. మన ఆరోగ్యాన్ని. సుజాతకు ప్రార్థన చేస్తుందా, వింటుందా? వింటే ప్రభుకి స్తోత్రం. యోబు గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, చదవండి మళ్ళీ. 33వ అధ్యాయంలో ఏముంది? 26వ వచనం. వాడు దేవుణ్ణి బతిమాలుకుంటే ఆయన వారిని కటాక్షిస్తాడని ఉంది. దేవుణ్ణి ఎప్పుడు బతిమాలుకుంటాం? తప్పు చేసిన తర్వాత దేవుని బ్రతిమాలుకుంటే మళ్ళీ ఆ గ్రేస్ మళ్ళీ మనకిస్తాడు. పోగొట్టుకున్నదంతా తిరిగి 120% ప్రభు ఇస్తాడు. ఆ తప్పును మనం ఒప్పుకుంటే, అవును ప్రభు ఇది నేను చేసిన తప్పే, ఇది తప్పే కాబట్టి నీవు ఈ తప్పు కొరకు ప్రాయశ్చిత్తం అయ్యావు. నువ్వు ప్రాయశ్చిత్తం అయ్యావు కాబట్టి ఈ తప్పు నేను చేసినా, నేను ఈ తప్పు చేసినప్పుడు కూడా, తప్పు చేసిన తర్వాత కూడా దేవుని ఎదుట నేను నీతిమంతుడిగానే కనబడుతున్నాను. నా మధ్యవర్తి యేసు క్రీస్తే నా నీతి అని యథార్థంగా ఉంటే తిరిగి మరలా అతని కటాక్షం ఇస్తాడు. ఒకసారి నేను ఇలా అడుగుతాను, నువ్వు పాపం లేకుండా నీతిమంతుడు అయితే, పాపం చేయకుండా ఉండటం వల్ల నీతిమంతుడు అయితే, అసలు కటాక్షం అనే పదం ఉండదు బైబిల్లో. ఎందుకంటే నీ క్రియలను బట్టి నువ్వే నీతిమంతుడు అయినప్పుడు అసలు కృప అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కర్మ సిద్ధాంతం అనేది ప్రజలు నమ్ముతున్నారు లోకంలో, మతాల్లో.
కానీ వాళ్ళు కూడా దేవుడికి ఏం పేరు పెడుతున్నారు? సాయి కృప, రాముని కృప, గణపతి కటాక్షం అని పెడతారు. అవన్నీ అబద్ధాలు. కృప అనేది ఎవరికి తగిలించాలంటే కష్టపడిన వాడొకడు, కష్టఫలములో ప్రవేశించు వాడొకడు. ఆ సిద్ధాంతానికే, కర్మ సిద్ధాంతానికి అది సెట్ అవ్వదు. బైబిల్లో కర్మ సిద్ధాంతం ఉందా? లేదు బ్రదర్, ఉంది. ఎక్కడుంది? మనుషుడు ఏం విత్తును ఆ పంటనే కోయును. కంటెక్స్ట్ లో చదవాలా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మనుషుడు ఏం విత్తును ఆ పంటను కోయినంటే మనం విత్తిన దాన్ని బట్టి మనకు నీతి కలిగిందా? జాన్ పాల్, మనం విత్తిన దాన్ని బట్టి నీతి కలగలేదు. అద్భుతాలు మనం విత్తిన దాన్ని బట్టి కలుగుతాయా? కలగవు. రక్షణకి ఏ సిద్ధాంతమో కొనసాగింపు కూడా అదే. ఎందుకంటే ఎబ్రి 12:1 విశ్వాసమును కర్త దానికి మరి మనుషుడు ఏం విత్తును ఆ పంటనే కోయును అనే మాట ఎక్కడ చెప్పాడు? వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమీయవలెను, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరాచలను బట్టి విత్తువాడు శరీరమును బట్టి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి నిత్య జీవమను పంట కోయును అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు వాక్యోపదేశం పొందుతున్నావు, ఆత్మ సంబంధమైన సంగతులు పొందుతున్నావు, నువ్వు శరీర సంబంధమైన వాటిలో నువ్వు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాను అనుకుంటున్నావు. అప్పుడు నువ్వు వాస్తవంగా నువ్వు విత్తిన దాన్ని బట్టి నువ్వు కోస్తావు. ఇప్పుడు అంటే ప్రభువుకి ఇవ్వటాన్ని కూడా ఏమన్నాడు? ప్రభువుకి ఇవ్వటాన్ని కూడా విత్తటం అన్నాడు. నువ్వు ప్రభువుకి ఇచ్చే దాన్ని బట్టి, నువ్వు వివేచించి ఇచ్చేదాన్ని బట్టి నీకు కొనసాగింపులో ఇంకా నీకు ఆత్మ సంబంధమైన ఇవ్వబడతాయని దాని అర్థం. అంతే తప్ప అది కంప్లీట్ గా రక్షణకి కొనసాగింపుకి దాన్ని ముడిపెట్టేస్తున్నారు ఇక్కడ. రక్షణ కొనసాగింపుకి అది ముడిపెట్టేస్తే మనుషుడు ఏమి విత్తున ఆ పంటనే కోయినంటే యేసుప్రభు గురించి చెప్పొచ్చే చెప్పకూడదా సువార్తలో? ఏంటండి నిద్రపోతున్నారా? ఏంటారు? నాకు అర్థం అవట్లేదు. ఏ పంట అది ఇశ్రాయేల్ ఇంకా ప్రభు మనుషుడు ఏమి విత్తున ఆ పంటనే కోయినంటే యేసుప్రభు గురించి సువార్తలు చెప్పాలా వద్దా? చెప్పక్కర్లేదండి. చెప్పకర్లేదు. విశ్వాసులకు యేసుప్రభు గురించి చెప్పాలా? మనుషుడు ఏ పంటను విత్తునో ఏది విత్తునో ఆ పంటనే కోయినంటే విశ్వాసులకు యేసుప్రభు గురించి చెప్పాలా? ఏం ఆశిష్? చెప్పాలన్నా. నువ్వు తలకి విప్పితే నాకేం అర్థమైంది తమ్ముడు. ఇప్పుడు మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును అనేది కొనసాగింపు సిద్ధాంతమే అనుకోండి. అప్పుడు విశ్వాసకి యేసుప్రభు గురించి చెప్పాలా? అప్పుడు అక్కర్లేదు. అప్పుడు కూడా అక్కర్లేదు. అందుకని ఇప్పుడు చెప్తలేదు ఇంతకు వాస్తవం ఇది. విశ్వాసుల్లో చాలా మందికి నమ్మకం ఏంటి బోధకులు అంటే, నువ్వేం విత్తావో ఆ పంటే కోస్తావు అనేది కొనసాగింపు సిద్ధాంతం. రక్షణ వరకు ఏంటి? ఆయన విత్తాడు మనం కోస్తాం. కొనసాగింపు ఏంటి? నువ్వేం విత్తావో అదే కోస్తావు. ఎందుకంటే రక్షణ వరకు SBI బ్యాంకు, కొనసాగింపు ఏమో ఆంధ్ర బ్యాంకు. అందుకనే అంటారు, చూసారు మీరు, విన్నారు లేదు, ఏమంటారు? రక్షణ వరకు ప్రభు, రక్షణ తర్వాత నువ్వు అంటారు. రక్షణ వరకు ప్రభు, రక్షణ తర్వాత నువ్వు అంటే విశ్వాసానికి కర్త ఎవరు? యేసు ప్రభు. కొనసాగింపు ఎవరు? నువ్వే. నువ్వెప్పుడు బతికావు? నువ్వు సచ్చావు కదా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడని నేను కానంటే కొనసాగింపులకి ఎక్కడ నేను లేను, క్రీస్తే అని అర్థం. మళ్ళీ ఈడెప్పుడు బతికేశాడు కదా. చాలా విచిత్రమైన ప్రసంగాలు. అసలు నిలబెట్టి ఒక్కొక్కరిని అడగాలని ఉంది కానీ మనకెందుకు అంత కష్టం? యేసుప్రభు అడుగుతాడు రేపు క్రీస్తు న్యాయపీఠం దగ్గర. కాబట్టి వినండి, మనం చెప్పుకున్న పాయింట్ ఏంటి ఇప్పుడు? బైబిల్లో ఎక్కడ కర్మ సిద్ధాంతం లేదు. ఉంటే కృప అనే పదం దేవునికి తగిలించడానికే లేదు. అసలు ప్రభు ఎవరండి? ఈజ్ గ్రేస్, ఆయనే కృప. యోహాను 1:14 ఏముంది? ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. సో హీఈస్ గ్రేస్, ఆయనంతా గ్రేస్ అన్నమాట. ఆయనను గురించే లేఖనాలన్నిట్లో వ్రాయబడింది. లోకాసు వార్త 24:44 నిన్న చెప్పుకున్నాం కదా. లేఖనాలన్నిట్లో ఆయనే ఉంటే లేఖనాలన్నిట్లో ఏముంది? పృథ్వీ అన్నారు. లేఖనాల్లో ఇంత కూడా నువ్వు కర్మ సిద్ధాంతాన్ని ట్రేస్ చేయలేవు. అన్ని స్క్రిప్చర్స్ లో ఉన్నది విశ్వాసము ద్వారా రక్షణ అనే జ్ఞానమే. కర్మ జ్ఞానం లేదు, అది దెయ్యాల జ్ఞానం. ఈరోజు దెయ్యాలు ఎలా ప్రవేశిస్తున్నాయి? కర్మ సిద్ధాంతం ద్వారానే ప్రవేశిస్తున్నాయి. నువ్వు గాని ఉదయం అనుకో, ఇలా అనుకోమంటలేదు కానీ అనుకుంటే అదే జరుగుతుంది. అనుకుంటాం అంటే ఏంటంటే
ఏదో పాట వస్తుంది, జాన్ వినే ఉంటాడు, ఎందుకంటే జాన్ అన్ని పాటలు వింటాడు. అది ఏ చోట కర్మ ఆ చోటే ఏదో పాట అండి, అనుభవించాల్సిందే కర్మ సిద్ధాంతం పాట. విన్నారా మీరు? వినే ఉంటారులే, అయినా మీరు విన్నట్టు బయటపడరు. ఏ చోట కర్మ ఆ చోటే అనుభవించాల్సిందే అంటే కొన్ని ఫొటోస్ పెట్టేసి నువ్వు గతంలో చేసిన కర్మ నిన్ను వదలదు, కర్మ ఎవరిని వదలదు, అది టైటిల్ అన్నమాట. సో మనిషి కర్మ సిద్ధాంతంలో ఉన్నంత కాలం అతడు దెయ్యాల లోకంలోనే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు వచ్చి పోవటానికి ఇది ప్రతిపాదించుకున్నారు వాళ్ళు. కానీ గ్రేస్ అనే లోకి దురాత్మలు రాలేవు, ఎందుకంటే ఆ ఫెయిత్ మీకు ఉండాలి. ఉం? ఏంటో మరి ఈ మధ్యలో దెయ్యాలు విశ్వాసులు ఇంట్లో కూడా తిరుగుతున్నాయి, ఎందుకంటే దే ఆర్ బిలీవింగ్ రాంగ్ థింగ్స్ అండి, దే ఆర్ నాట్ బిలీవింగ్ ట్రూ థింగ్స్. వాళ్ళు విశ్వాసాన్ని నమ్మట్లేదు, నిజమైన విశ్వాసం లేదు. వెలుగులో ఉన్నామని అనుకుంటూ వాళ్ళు అబద్ధంలో నడిచేస్తున్నారు. నేను కాలేబన్న అంతేనా కాదు? నిజం చెప్పు, వాస్తవంగా చచ్చిపోయిన వాళ్ళు తిరుగుతున్నారని నీకు నమ్మకం ఉందా లేదా? నీ యథార్థం గొప్పు. లేకపోతే దేవునికి స్తోత్రం, ఉంటే ఇబ్బంది కానీ లేకపోతే ప్రభువుకి స్తోత్రం కదా. నువ్వు ఒంటరిగా వెళ్ళినప్పుడు నీ చెవుల్లో ఎటువంటి ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటూ వెళ్ళు. అసలు స్పీడ్ బ్రేకర్లు కూడా చూసుకోడండి, ఎగరేసేస్తాడు బండి, ఎందుకంటే ఏదో వచ్చేస్తుంది, ఏదో ఎక్కేసింది బండి అని అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ పాట గాని పొరపాటున ఆగిందా ఇంక గుండె అయిపోద్ది. అదే మనం ఆ రోజు మనం పాట పాడుకోవటం ఇక లాస్ట్ సాంగ్. అంత భయం, ఎందుకంటే అది కూడా ఎప్పుడు కలుగుతుంది, ఒకళ్ళు ఎవరైనా చనిపోయిన తర్వాతే కలుగుతుంది. అంటే అర్థం ఏంటి? నువ్వు కూడా చీకటిలో నడుస్తున్నావు. ఆ అమ్మాయి ఉరేసుకొని చచ్చిపోయింది, ఆ అమ్మాయి ఇంట్లోనే ఉందంటే ఏంటది, అర్థం ఏంటి అసలు? అంటే యేసు ప్రభు నిద్రపోతున్నాడు, తాళ చేతిలో ఎవడో పట్టుకెళ్ళిపోయి ఇప్పేశాడా? పాతాళంలో ఉన్న వాళ్ళు అందరూ బయట తిరిగేస్తున్నారా? ఎంత భ్రమలో బ్రతుకుతున్నారో. దీనివల్ల మీరు యాక్సిడెంట్లు, అటాక్స్ తప్పించుకోలేరు. అందుకే మీ అందరి విషయంలో నాకు చాలా వేదన ఉంది ఈ ఉదయకాలం. మనకు అసలు అవి జరగకూడదు, మనకు అసలు అవి సంభవించకూడదు. అవి ఎందుకు జరుగుతుందంటే నువ్వు సత్యాన్ని జరిగించ, అసలు ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి నీ మేలు కొరకు. నేను అందుకే నా పాట రాశాను కదా, మన జీవమును ప్రభు ప్రేమించను గనుక, మన జీవముకై ప్రభు బలియాయను గనుక, భాగ్యవంతుడా శ్రీమంతుని కుమారుడా. నీ జీవాన్ని ఆయన ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడు, కానీ ఆయన ఇన్వాల్వ్ అవనివ్వట్లేదు. నువ్వు ఆటంకపరుస్తున్నావు, ఎందుకంటే నువ్వు అబద్ధంలో నడవటం వల్ల కోట్ల కొలది దూతలు, పాత నిబంధన ప్రవక్తలు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి నీకు చేయాల్సిన మేలును నువ్వు అడ్డగిస్తున్నావు బికాస్ ఆఫ్ యువర్ రాంగ్ బిలీవింగ్. నువ్వు అబద్ధాన్ని నమ్మటం వల్ల సత్యాన్ని జరిగించనీయట్లేదు. దయచేసి అబద్ధాన్ని నమ్మొద్దు. అందుకనే యోహాను పత్రికలు అబద్ధాన్ని నమ్ముతున్న వాళ్ళందరూ ఏదో ఒక భయంలో బ్రతుకుతున్నారని రాసేశాడు. 4వ అధ్యాయంలో ఏం రాశాడు? ప్రేమ ప్రతి భయమును వెళ్ళగొడుతుంది. ప్రేమ అంటే ఏంటి? ఆయన ఎట్టివాడే ఉన్నాడు ఈ లోకంలో, నేను అట్టివాడు నన్ను నమ్మటం అని నువ్వు నమ్మగలగాలి. ప్రతి సందర్భంలో కూడా నేను నా క్రియలను బట్టి కాదు, క్రీస్తు నీతిమంతుడు కాబట్టి నేను నీతిమంతుడు నన్ను నమ్మగలిగితే ప్రతి విధమైన భయం పోతుంది. నువ్వు ఏ అబద్ధాన్ని అబద్ధం నమ్మితే నువ్వేదో సత్యాన్ని ఆపుతున్నావు అనేది మర్చిపోవద్దు. సత్యం ఆపడం అంటే ఇందాక చెప్పిన అక్కడే తిరగొద్దు. మీ జీవితంలో జరగాల్సిన మ్యారేజ్ కావచ్చు, కలగాల్సిన సంతానం కావచ్చు, లేకపోతే జరగాల్సిన కార్యాలు కావచ్చు, మినిస్ట్రీ కావచ్చు, ఫ్యామిలీ లైఫ్ కావచ్చు, నీ అంతటి నువ్వే వాటిని హోల్డ్ చేస్తున్నావు. అందులో దేవుడిని ఇన్వాల్వ్ అవనివ్వట్లేదు. తండ్రిని గాని, కుమారుని గాని, పరిశుద్ధాత్మని గాని, దేవదూతలను గాని, ప్రవక్తలను గాని. చాలా విచారం. కొంతమంది అంత ఆసక్తిగా నా వాక్యం వినలేరు, ఎందుకంటే వాళ్ళు సత్యాన్ని జరిగించనీయట్లేదు, వాళ్ళు అబద్ధాన్ని నమ్ముతున్నారు. యెరూషలేము పట్టణం గురించి రాస్తే ఏమన్నాడు తెలుసా? ప్రకటన గ్రంథంలో 21:27లో అబద్ధమైన దానిని జరిగించువాడు దానిలో ప్రవేశించడని ఉంది. అంటే పరలోకం వెళ్ళడానికి కాదు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. ఈరోజు మనం ఎన్నో సత్క్రియలు స్వతంత్రించుకోవాలి, ఎన్నో మిరాకిల్స్ స్వతంత్రించుకోవాలి. కానీ మనం ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నామంటే మనం అబద్ధమైన దానిని జరిగిస్తున్నామేమో. ఆలోచన చేయండి.
అబద్ధాన్ని నమ్మితే సత్యాన్ని జరిగించనివి, అబద్ధాన్ని జరిగించ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా అనుకోండి, మీరు ఈ మధ్యలో ఉద్యోగం వచ్చింది, వేరే చోటకి ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయిపోయారు. అక్కడ మీరు ఏదో ఒక సహవాసమే కదా అని మీరు వెళ్ళి అటెండ్ అయ్యి కూర్చొని వాక్యం వింటున్నారు. సో అక్కడ వాక్యం చెప్పే వాళ్ళ తాత్పర్యం ఏంటంటే, మనుషుడు ఏం విత్తున ఆ పంటనే కోయును, అది వాళ్ళు నమ్ముతున్నారు. సో వాళ్ళ వర్తమానాలు అందులో నుంచే వస్తాయి. అప్పుడు వచ్చినప్పుడు నీవు అబద్ధమును నమ్ముతావు, అబద్ధములో నడుస్తావు, సత్యాన్ని జరిగించనివ్వు, అబద్ధాన్ని జరిగిస్తావు. అబద్ధాన్ని జరిగించడం అనేది ఉన్నంత కాలం మళ్ళీ నువ్వు ఈ మెసేజ్ కు ట్యూన్ అవ్వలేవు. నా యూట్యూబ్ మెసేజ్ నువ్వు పైకి గెంటేస్తా ఉంటావు. జూమ్ లో జాయిన్ అవ్వితే బాగుండేది అప్పట్లో అనిపిస్తుంది, కానీ జాయిన్ అవ్వాలన్న మనసు నీకు కలగదు. ఎందుకంటే నువ్వు అబద్ధాన్ని జరిగిస్తావు, సత్యాన్ని జరిగించవు. మీ అందరూ సత్యాన్ని జరిగించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అందులో రక్త ప్రోక్షణ ఉంది. రక్త ప్రోక్షణ ఉంటే ఎవడు నిన్ను ముట్టలేడు అసలేగా. ఏమన్నాడు చెప్పండి యోహాను పత్రికలో? దేవుని మూలంగా పుట్టిన వాడిని దుష్టుడు ముట్టడు అన్నాడు, ఎందుకంటే వాడు తన్ను భద్రం చేసుకుంటాడు. ఉందా లేదా? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యూదుల దగ్గర ఈ ఆర్యులు భారతదేశానికి వచ్చిన వారు నివసించారు కాబట్టి వాళ్ళు రక్త ప్రోక్షణ ఆచారాన్ని ఆచరిస్తారు. ఇప్పుడు కూడా చూడండి, ఈ జంతువులకు బలిచ్చి ఆ రక్తాన్ని ఏం చేస్తారు? చమురుతారు. ఎందుకు నమ్ముతున్నారు ఇవన్నీ? ఎందుకంటే యూదుల దగ్గర వీళ్ళు ఉన్నారు గతంలో. మన ఇండియన్స్ ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఆ ఆరంభాలు మనం చూస్తే ఇప్పుడు ఉన్న ఈ గుడి యొక్క నమూనాలు కానివ్వండి, ఈ ప్రీస్ట్ అనే నమ్మకాలు కానివ్వండి, లేకపోతే ఈ జాతరలో బలిచ్చే బలి కానివ్వండి, ఇవన్నీ కూడా యూదుల నమ్మకాలకు దగ్గరగా ఉన్నాయి. సో రక్త ప్రోక్షణ ఆచారాన్ని వాళ్ళు నమ్ముతున్నారు, కానీ అలాగని వాళ్ళు ఆశ్రయిస్తున్న రక్తము క్రీస్తు రక్తం కాదు. మరి మన విషయం ఏంటి? మనమైతే సత్యంలో ఉన్నాం కానీ సత్యంలో నడుస్తున్నామా? మనమైతే క్రీస్తులో ఉన్నాం కానీ వెలుగులో నడుస్తున్నామా? అబద్ధాన్ని ఏమైనా నమ్ముతున్నావా? నీవు ఆలోచన చేయవదే కాలం. ఎందుకంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్పాడో మనం గమనించినట్లయితే, దుష్టుడు వానిని ముట్టడు అనే మాట ఎంత బాగా రాశాడు చూడండి. ఎందుకంటే వాడు తన్ను భద్రం చేసుకుంటాడు. 5వ అధ్యాయంలో కదా చెప్పాడు ఈ మాట, వచనం 18లో. దుష్టుడు వారిని ముట్టడు. అసలు దుష్టుడు నీ పిల్లల్ని ముట్టకూడదు. ఏమన్నాడు? తొలిచూలు పిల్లలను నాశనం చేయవాడు. చెప్పండి. మోషే రక్త పోషణ ఆచారంలో ఆచరించి నాశనం చేయవాడు ముట్టకుండునట్లు. ఆ మాట చెప్పవే, ముట్టకుండునట్లు అనే మాట ఉంది అక్కడ. ముట్టకూడదు. వాడు మన ఫైనాన్షియల్ మ్యాటర్స్ ని ముట్టకూడదు. వాడు మన ఆరోగ్య విషయాలను ముట్టకూడదు. వాడు మన మినిస్ట్రీని ముట్టకూడదు. వాడు మన పిల్లల్ని ముట్టకూడదు. ప్రతి చోట రక్తం మనం చమరాలన్నమాట. బ్లడ్ అనేది ఎప్పుడు స్ప్రింకిల్ అయ్యిద్దంటే వెన్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద ట్రూ లైట్, వెన్ యు ఆర్ బిలీవింగ్ ద రైట్ థింగ్స్. నువ్వు సత్యాన్ని నమ్మి సత్యంలో నడిస్తే రక్త ప్రోక్షణ జరుగుతుంది. ఎక్కడెక్కడ రక్త ప్రోక్షణ జరిగిందో అక్కడంతా గాడ్స్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంకా అక్కడ దుష్టుడు ముట్టలేడు అనమాట. నీ భవిష్యత్తును వాడు ముట్టకుండును గాక. ఆమేన్. నీ భవిష్యత్తును వాడు ముట్టకూడదు. ఎంత అద్భుతమైన నిరీక్షణ. అందుకనే అన్నాడు ఇది శుభప్రదమైన నిరీక్షణ. మీ నిరీక్షణ ఎక్కడుందన్నాడు పేతురు పత్రికలో? మీ నిరీక్షణ మీ విశ్వాసం దేవుని యందు ఉంచబడి ఉన్నవి. పేతురు మొదటి పత్రిక 1:21. దేవుడు రేపు ఉంటాడా? ఎల్లుండి ఉంటాడా? కాబట్టి మన నిరీక్షణ ఎల్లుండికి కూడా పెట్టుకోవచ్చు. దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు కాబట్టి మనం ఎప్పటికీ నిరీక్షించవచ్చు. మనం నిరీక్షించాల్సింది కూడా ఏది? మనం ఎవరి యందు నిరీక్షణ పెట్టుకున్నాం? జీవము గల దేవుని యందు మనం నిరీక్షణ పెట్టుకున్నాం అన్నాడు. ఎక్కడ? నేను వచనాలు చెప్తుంటాను, మీకు స్ట్రైక్ అయిపోవాలి, అంత బాగా మీరు వాక్యం చదవాలి. తిమోతి మొదటి పత్రిక 4:10. జీవము గల దేవుని యందు మనం నిరీక్షణ పెట్టుకున్నాం అంటే జీవం మీద మనం నిరీక్షణ పెట్టుకున్నాం. అంటే మేలు కలుగుతుందని నిరీక్షణ పెట్టుకున్నాం. అక్టోబర్లో మేలు జరిగిద్ది, నవంబర్లో మేలు జరిగిద్ది, డిసెంబర్లో మేలు జరిగిద్ది. నా బ్రతుకు దినములన్నీ మేలు జరుగుతుంది. ఎందుకంటే నా నిరీక్షణ దేవుని యందు పెట్టుకున్నాను. అదే విశ్వాసాన్ని కలిగిస్తుంది. మేలులు జరుగుతాయన్న నిరీక్షణలో నుండే విశ్వాసం కలుగుతుంది. అందుకని హెబ్రీ 9:11. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమే ప్రధాన యాజకుడుగా వచ్చాడు. హెబ్రీ 12:1. హెబ్రీ 9:11 తర్వాత 11:1. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం.
ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడండి. సత్యాన్ని జరిగించనివ్వండి. పౌలు వచ్చి ఏమంటున్నాడు? నేను మీ వద్దకు వచ్చి మరొక విధంగా మాట్లాడాలని ఉంది అన్నాడు. వస్తే రానిస్తారు లోపలికి? ఒక అబద్ధాన్ని నమ్ముతున్నారు గలతీలో ఉన్న సంఘాలు. ఆ అబద్ధంలో నడుస్తున్నారు. ఇక పౌలు దూరం నుండి పత్రిక రాస్తే ఏమన్నాడు 4వ అధ్యాయంలో? నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడాలంటున్నాడు 4:20 గలతీ పత్రికలో. రానిస్తారా? ఒక అబద్ధాన్ని నమ్మి అబద్ధంలో నడిచేవాళ్ళు తండ్రిని ఆపినప్పుడు, కుమారుణ్ణి ఆపినప్పుడు, పరిశుద్ధాత్మని ఆపినప్పుడు, పాత నిబంధన ప్రవక్తలు చేసిన ఆ ప్రవచనాలను ఆపుకున్నప్పుడు, కోట్ల కొల దూతల్ని ఆపినప్పుడు సేవకుడు రానిస్తారా? రానవరు. వాళ్ళు ఏం నమ్ముతున్నారు అందులోనే వెళ్తారు. జస్ట్ అసలు మనల్ని ఇన్వాల్వ్ అవ్వనివ్వరు అసలే. తమ్ముడు, నువ్వు చేస్తుంది నీకు మేలు కాదురా బాబు అని అన్నప్పుడు, నువ్వు చేస్తుంది నువ్వు కరెక్ట్ కాదురా అన్నప్పుడు ఏమంటారు? పాస్టర్ గారికి ఈ విషయంలో దేవుని చిత్తం తెలియదు అన్నాడు ఒకడు. ఏమంటాం మరి వాడిని? ఎంత విచారం చూడండి. ఈ విషయంలో ఆయనకి దేవుని చిత్తం తెలియబడలేదు అన్నాడు. మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ లెక్క చెప్పాలి అంటే మీ మ్యారేజ్ విషయంలో కూడా లెక్క చెప్పొద్దు వాళ్ళు. మీ మ్యారేజ్ విషయంలో కూడా వాళ్ళు లెక్క చెప్పాలంటే మీ మ్యారేజ్ విషయంలో కూడా వాళ్ళ దగ్గర వాగ్దానం ఉంది మీకు. మీ ఆరోగ్యం విషయంలో కూడా వాళ్ళే లెక్క చెప్పాలి. సడన్ డెత్స్ సంఘంలో ఉంటే లెక్క చెప్పాల్సిన సేవకుడే, గుర్తుపెట్టుకోండి. అకస్మాత్తు మరణాలు విశ్వాసులకు సంభవిస్తే వాటి విషయంలో సేవకుడే లెక్క చెప్పాలి. అప్పుడు నన్ను అడుగుతాడు, ఏం బర్నవా, ఫలానా వ్యక్తి కాలానికి ముందే చచ్చిపోయాడు నీ వల్లేనా అని అడిగితే, ప్రభువా నేను నా సంఘంలో చెప్పిన వర్తమానాల ప్రకారం అతడు జీవించలేదు, లేకపోతే ఆ వర్తమానాన్ని అతను నమ్మలేదు కాబట్టి చనిపోయాడు. ఒకవేళ నా బోధే మరణ కారణం పరిచర్య అయితే నేను మీ ఆరోగ్యం గురించి, మీ వివాహం గురించి, మీ భవిష్యత్తు గురించి, అన్నిటి గురించి సేవకుడిగా లెక్క చెప్పాలి వద్దా? మరి అలాంటప్పుడు నీ వివాహం విషయంలో దేవుని చిత్తం సేవకుడికి తెలియదా? ఆ ఒక్క విషయంలోనే నువ్వు తెలియదు అనుకోని అందులోనే రాంగ్ స్టెప్ వేస్తే అసలు మ్యారేజ్ అనేది ఎన్నిసార్లు జరుగుతుంది జీవితంలో? పుట్టినప్పుడు అంట మనం ఏడుస్తాము, అందరు నవ్వుతారంట. చచ్చినప్పుడు అంట అందరు ఏడుస్తారంట. కానీ వివాహంలోనే మనం నవ్వుతాం, అందరు నవ్వుతారంట. అటువంటి వివాహంలో రాంగ్ స్టెప్లు వేయొద్దు దయచేసి ఎవరు కూడా. మ్యారేజ్ అనేది మధ్యలో జరుగుతుంది. అందుకనే నడుము అనేది మధ్యలో ఉంటది కాబట్టి మధ్య వయసు గలవారు అంటారు యవనస్తుల్ని. కానీ యవనస్తులు చాలా మంది తమకు ఇష్టం వచ్చిన వివాహాలు చేసేసుకుంటున్నారు. యోహాను సువార్త 21:18 ఏముంది? నీవు యవనుడు వండినప్పుడు నీ అంతటి నీవే నీ నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళిపోతున్నావు అని ఉంది. కాబట్టి మీరు ఇప్పుడే ఇక్కడ కూర్చొని మీ పిల్లల జీవితాల్లో రాంగ్ మ్యారేజ్ జరగకుండాను గాకని ప్రవచించండి. తప్పుడు వివాహాలు ఏవి నా బిడ్డకు జరగకూడదు. ఒక మంచి సంబంధం రావాలి. కేవలము దేవుని చిత్తానుసారమైన వివాహం మాత్రం జరగాలి. మీరు మాట్లాడితే చాలు, దానికోసం మీరు ఏం ప్రయత్నం చేయొద్దు. జస్ట్ యు స్పీక్, దేవుడు దాన్ని నెరవేరుస్తాడంతే. తప్పుడు వ్యక్తి రాకుండా రక్త ప్రోక్షణ దేవుడు ఈ ఉదయకాలం జరిగించండి. దుష్టుడు ఆ వివాహాన్ని ముట్టడు అనమాట. ఇదంతా మన చేతిలో పెట్టాడు. మనల్ని అందరిని ఏమన్నాడు? పేతురు 1:9 రాజులైనా యాజకులు అన్నాడు. రాజులు ఏం చేయాలి? జాన్ పాల్, రాజులు నిద్రపోవాలా? కాదు కాదు కాదు. రాజులు ఏం చేయాలంటే చేతులెత్తి దీవించాల. సంఖ్యాకాండం 6:24 మాట్లాడాలా. సో మీరు ఎప్పుడు ఇలా అనాలి, నీ జీవితంలో మంచి వివాహం జరగబోతుందని పిల్లలకు చెప్పాలి. నీకు మంచి సంబంధం ఏనానా నీకు ఏమైనా తెలుసా అని అంటే, నాకు తెలియదురా యెహోవాయే చూసుకోను అని చెప్పాలి. ఆదికాండం 22 సందీప్ అని నెంబర్ అనమాట. అది హోప్ నెంబర్. అంతేనన్నా? 22 మీది. జెనసిస్ 22 అనమాట. యెహోవాయే చూచుకొనును. మీ అబ్బాయి అడుగుతాడు జస్ట్, నానా అన్నీ ఉన్నాయి, మరి నువ్వు ఎక్కడ తీసిపోతున్నావు మమ్మల్ని అంటే, యెహోవా చూసుకొనురా బిడ్డ అని చెప్పాలి. పర్వతం మీద ఆయన చూసుకుంటాడు. ఏ స్థలంలో మందిరం కట్టాలి ఆయన ముందుగానే చూసుకొని చెప్పేశాడు. ఎప్పుడో పుట్టే దావీదు కుమారుడైన సొలొమోను ఎక్కడ మందిరం కట్టాలో అక్కడే అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకును బలిచ్చాడు. కాబట్టి దేవుని చిత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు సేవకు పిలిచిన తర్వాత దేవుడు మన పిల్లల గురించే మనం ఎక్కువ ఆలోచిస్తాం. ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కదండి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళ పిల్లలు ఏమవుతారు? ఇప్పుడైతే ఎక్కడ చూసినా సిలబస్ ఒకటే వచ్చింది కాబట్టి బతికిపోయారు. కానీ ఇదివరకు అయితే ఆ స్కూల్లో జాయిన్ చేసి మళ్ళీ అక్కడ ఇప్పి ఇంకో చోట అలాగలా తిప్పాల్సి వచ్చేది, టీచర్స్ అయినా ఎవరైనా కూడా.
సేవకుడైతే ఇంకా కష్టం. మన పిల్లల గురించి ఆలోచిస్తాం. ఏందంటే వీడేమో ఇక్కడ బాగా ఫ్రెండ్స్ ఉన్నారు ఈడికి. ఇప్పుడు ప్రభు నన్ను మోరియా దేశం వెళ్ళమంటున్నాడు. నేను ఆడికెళ్తే మళ్ళీ ఆడిని ఎక్కడ జాయిన్ చేయాలి? ముఖ్యంగా సందీపానికి జస్టిన్ విషయంలో అదే ఆలోచన ఉంటది అని నేను అనుకుంటున్నాను. కానీ ప్రభు ఎగ్జాక్ట్లీ దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం ఆలోచిస్తాము, అయితే ప్రభు మన పిల్లల గురించి ఆలోచిస్తున్నాడు కదండి. ఇప్పుడు నీకు ఆహారం పెట్టేది ఆయనే, నీ పిల్లలకి పెట్టేది ఆయనే, మీ తాతకి పెట్టింది కూడా ఆయనే. అసలు ప్రభు గాని ఈ సృష్టిలో ఆహారాన్ని మన కొరకై పుట్టించకపోతే రోజు మన పిల్లలకి మనం ఏం పెడతాం? మా తాత అనేవాడు అనమాట. మా తాత ఏమనేవాడు అంటే, ఒరే కొంచెం మందు బస్తా తెమ్మంటే నేను మందు బస్తా పొలానికి పట్టుకెళ్తే దిగరా అనేవాడు పొలంలో. నేననేవాడు, నేను చదువుకుంటూ నేను ఎందుకు దిగాలంటే, డబ్బులు అన్నం పెట్టవురా అనేవాడు. డబ్బులు ఉంటే నీకు అన్నం రాదు, పొలంలోకి దిగాలనేవాడు. జాన్ పాల్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంటారంట, నువ్వు ఉద్యోగం చేసి సరిపోతావా, నువ్వు కూడా పొలం పని చేయాలంటారంట. మంచి మాటే, అది చెడ్డ మాట ఏం కాదు. అయితే వినండి ప్రియులారా, ఈ ఉదయకాలం ఈరోజు మన దగ్గర డబ్బులుంటే ఏంటి? ఆహారాన్ని ప్రభు పుట్టిస్తున్నాడు, ఫలవంతములైన ఋతువులు ఇస్తున్నాడు కదా. ఇంతమంది గొప్ప పెయింటర్లు ఉన్నారు, మీరు ఎవరైనా రోజు వెళ్ళి ఫ్లవర్స్ కి కలర్స్ వేసి మెల్టింగ్ చేసి వస్తున్నారు ఏంటంటే? అడవి వృక్షములను అడవి పువ్వులను చూడండి, అవి ఎలా ఎదుగుతున్నవో ఆలోచించండి అన్నాడు. మీరు ఆలోచన చేయండి, ఈ సీజనల్ ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆయన మనకు సీజన్స్ ఇస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు ఇక సమ్మర్ వస్తుందంటే ఇక అందరూ మామిడి పళ్ళు మీద పడుతున్నారు. దేవుడు సీజన్ ఇకపోతే మ్యాంగో ఫ్రూట్ ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి యాపిల్ ఎందుకు కింద పడిందని కాకుండా యాపిల్ చెట్టుకు కూడా ఎందుకు కాసిందని ఆలోచించండి. న్యూటన్లు అవ్వద్దు, దేవుని పిల్లలుగా కూడా ఆలోచన చేయండి. సో ప్రభు మనకి ఎన్ని ఆహారం ఇచ్చాడు. అసలు మీరు టీ తాగుతున్నప్పుడు కూడా ప్రభుని స్తుతించాలి. కాఫీ తాగుతున్నప్పుడు కూడా, ప్రభా ఈ కాఫీ గింజను నువ్వు ఎట్లా పుట్టించావు ప్రభా, నీకు వందనాలని చెప్పాలి. వీఆర్ ఎంజాయింగ్ అండి. మనం ఈ సృష్టిలో ఉన్నవన్నీ ఆనందిస్తున్నాం. వీటన్నిటిని ప్రభు మనకి మన పిల్లలకి. మరి ఆయన మన పిల్లల చదువుల గురించి ఆలోచించడా? మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఇవన్నీ ప్రభు చూసుకుంటాడు. దుష్టుడు వానిని ముట్టడు అని ప్రభు మనకు చెప్పాడు. దుష్టుడు మన పిల్లల్ని ముట్టకుండా ప్రభు కాపాడగలడు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే సత్యాన్ని జరిగింపనిద్దాం, అబద్ధాన్ని మాత్రం ఎంత మాత్రం మీరు నమ్మొద్దు. ఈ ఉదయకాలం వాక్యాన్ని ముగించే ముందు యోబు ఏమి నమ్మాడు, ఎలీహు ఏం చెప్పాడు అనేదే మీ హృదయంలో నేను ఉంచి ముగిస్తున్నాను. సో ఎలీహు చెప్పిందే వాస్తవం, యోబు నమ్ముతున్నది అబద్ధం. పాపరహితులుగా పుట్టలేదు మనం ఈ లోకంలో నిర్దోషులుగా ఏం పుట్టలేదు. కేవలం వేలాది గనుల్లో ప్రభు అయిన క్రీస్తు దేవదూతల కంటే శ్రేష్ఠుడు మనకు మధ్యవర్తిత్వం చేయటం వల్ల ఈరోజు మన నిర్దోషులం. ఈ సత్యంలో నీవు ఉన్నంత కాలం రక్త ప్రోక్షణ జరుగుతూనే ఉంటది, నీ విషయంలో జరగాల్సిన సత్యం జరుగుతూనే ఉంటది. రాజమండ్రిలో జరిగే సేవను ఎవడు ఆపలేడు, నల్లజర్లో జరిగే పరిచయం కూడా ఎవడు ఆపలేడు. ఇక ముందుకు బయలుపరచబడబోయే సంగతులు, ఇది వరకు చూడని సంగతులు ఇప్పుడు బయలుపరచబడబోతున్నాయి. ఆ కార్యాలను కూడా ఎవడో ఆపలేడు. ఎందుకు ఆపలేడంటే సత్యాన్ని జరిగించనివ్వటానికి నేను సమ్మతించాను, జరిగించటానికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు, ప్రవక్తలు ఏకీపించారు. ఎంతమంది ఏకీపిస్తే దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? రోమపత్రిక 8వ అధ్యాయము 31 నుంచి మాట్లాడుతున్నాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకతీక ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు మనకెందుకు సమస్తాన్ని అనుగ్రహించడం? ప్రభు ఈ తలంపు మన కొరకే దీవించును గాక. నా బ్యాటరీ కూడా లో అయింది. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా తన కృపచేత బలపరచును గాక. ఆమేన్. యోబు గ్రంథం 33వ అధ్యాయం నుంచి మరొక శ్రేష్టమైన వర్తమానం ద్వారా ప్రభు సేవకులను వాడుకుని పరిశుద్ధాత్మ సాయంతో అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. ఈ అధ్యాయంలో యోబుకున్నటువంటి తాను పాపం చేయకుండా ఉండడం వల్లే తాను యథార్థవంతుడు, నీతిమంతుడు అనుకుంటున్నాడని, అయితే తనకున్నటువంటి ఆ యొక్క రాంగ్ బిలీఫ్ ని లేదా తప్పుడు అభిప్రాయాన్ని ఎలీహు మాట్లాడుతూ మనుషుడు ఏ విధంగా నీతిమంతుడు అవుతాడు అన్న విషయాన్ని ఆయనతో మాట్లాడుతున్నట్టుగా మనం మధ్యవర్తి ద్వారానే మానవులకి నిర్దోషత్వం కలుగుతుందన్న విషయాన్ని ఎలీహు ఈ యొక్క అధ్యాయం నుంచి మాట్లాడినట్టుగా మనకి జ్ఞాపకం చేస్తూ, ఏది సత్యమైన వెలుగును మనం ఎప్పుడైతే వెలుగులో నడుస్తున్నప్పుడు, సత్యమైన నిజంలో నడుస్తున్నప్పుడు కలిగే కాపుదలను కూడా ఈ యొక్క అధ్యాయం నుంచి సేవకుల ద్వారా మనకు నేర్పించబడింది. కాబట్టి మనం పాపం చేయకుండా పాపం లేదని చెప్తే అది అబద్ధం అని, కాబట్టి పాపం నియమం కలిగినటువంటి శరీరంలో ఉన్నాము.
పాపం చేయకపోవడం వల్ల మనం మా నీతిమంతులు అవ్వట్లేదు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మాత్రమే మన పాపం నుంచి విడిపించబడ్డాం అన్న విషయాన్ని, అలాగే మనకి జీవాన్ని ఇవ్వడానికి మనం పనిచేస్తున్నటువంటి మరి ముగ్గురిని గూర్చి కూడా మనకి ప్రభు నేర్పించారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అలాగే దీనిలో భాగంగా నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకత్వం కూడా ప్రతినిత్యం కూడా మనం నిజంగా నీతిమంతులు అవుతున్నాం అన్న విషయాన్ని ప్రతినిత్యం జ్ఞాపకం చేసే సహవాసం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఈ సహవాసం ద్వారా కలిగే ఎప్పుడు నిరంతరం కూడా మరి ఈ విధమైనటువంటి బోధ వింటున్నప్పుడు మనకి కలిగే కాపుదలను గురించి కూడా మనం ఎందుకంటే ఎప్పుడైతే మనం పడగొట్టిన దాన్ని తిరిగి కడుతున్నప్పుడు మనం యాక్సిడెంట్లు కూడా మనమే కోరి తెచ్చుకుంటున్నాం అన్న విషయాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేశాడు. కాబట్టి పడగొట్టిన వాటిని మనం తిరిగి కట్టకూడదని. ఎందుకంటే ఎప్పుడైతే మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో మనం నేనా అనేవాడిని చనిపోయాడు. క్రీస్తే మన యందు జీవిస్తున్నాడు కాబట్టి ఇంకా మధ్య గోడలన్నీ పడగొట్టబడినాయి. యూదులకి అన్యులకు ఉన్నటువంటి గోడ పడగొట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చిన్న గోడలన్నీ కూడా మనం మధ్యలో తిరిగి కడితే దానివల్ల మనమే నష్టపోతున్నాం అనే విషయాన్ని కూడా ప్రభు యొక్క అధ్యాయం నుంచి మనతో మాట్లాడారు. కాబట్టి ఈ యొక్క ఆడియో వెంటనే పంపించబడుతుంది కాబట్టి మరొకసారి విని మేలు పొందాలని మీకు అందరికి తెలియజేస్తున్నా. అలాగే శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులకు కూడా కూడిపక్షంగా వందనాలు తెలియజేస్తున్నా. ప్రియులు ప్రశాంత్ గారు ఆదిలాబాద్ నుంచి మన పరిచయాల్లో కొనసాగుతున్న ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థన చేసి కూడికి ముగింపు చేస్తారు. ఈ రోజు జరిగే పరిచయాల కొరకు ప్రార్థన చేయండి. అలాగే మేలో జరిగే కాన్ఫరెన్స్ కొరకు కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాం. ఈ సమయంలో ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థన చేసి కూడికి ముగింపు చేస్తారు. ఉన్నారండి. ఉన్నారు. సర్వ కృపానిధికి ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రతి హృదయమున నీ యొక్క కృపచేత మమ్మల్ని నింపుతున్నారు, తృప్తిపరుస్తున్నారు. కాదనుటకు వీలు లేని వాక్కులను, జ్ఞానమును ప్రత్యక్షపరుస్తున్నారు. మహాదివ్య మహిమ నుండి సంగతులు బయలుపరుస్తున్నారు. తండ్రి మీకు స్తోత్రములు. నాయన మా సేవకుని జ్ఞాపకం చేసుకొని మీరు మాకు అప్పగిస్తున్న మంచి పదార్థమును బట్టి మీకు వందనాలు. ఆ మంచి పదార్థాన్ని పరిశుద్ధాత్మ ద్వారా కాపాడమని కోరుతా ఉన్న ప్రభు నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో కూడా తండ్రి మీరు అనేక సంగతులు లేఖనాల నుంచి మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నా. నాయన మాకు మధ్యవర్తి తను వాదిస్తున్నాడు. నాయన మరి మిమ్మల్ని మేము చేసే క్రియలు బట్టి మీ నీతిమంతులు కాలేము మా ప్రభువా. మాలో నాయన మరి మాలో పాపము లేదని, మేము పాపం చేయలేని చెప్తే మేము ధర్మశాస్త్ర క్రియల ద్వారా నీతిమంతులమని ఒప్పుకుంటున్నట్టు, కానీ మా ప్రభువా ఈ చావునకు లోనైన శరీరంలో పాపం నివసిస్తుంది. నాయన మేము క్రియల ద్వారా నీతిమంతులం కాలేదు, కానీ ఆయన కేవలం విశ్వాసం ద్వారా నీతిమంతులం అయ్యాం. నాయన ఈ యథార్థత ఎప్పటికి కలిగి ఉండే కృప అనుగ్రహించండి. నాయన ఇలా ఒప్పుకోవడం తండ్రి సత్యాన్ని జరిగించడం అని మీరు మాతో మాట్లాడారు. ఒప్పుకోకపోతే అబద్ధం ఆడుతున్నట్టు, నాయన ఏ అబద్ధం కూడా సత్య సంబంధమైన కాదని మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు. నాయన మాలో పాపం ఉందని మా తండ్రి మేము ఒప్పుకుంటున్నాం. నాయన సత్యాన్ని జరిగించడంలో నాయన మా చుట్టూ ఒక వ్యవస్థనే ఉంది ప్రభువా. తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు సహాయము, దూతల పరిచర్య, పాత నిబంధన ప్రవక్తలు రాసిన చేసిన పరిచర్య, ఇదంతా అనుభవిస్తున్నాం. నాయన ఈ యొక్క కులపు గోడలు కట్టకుండా, ఈ మధ్య గోడలు కట్టకుండా నాయన మరి ఉండే కృపను గ్రహించండి. మేము ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా మేము ఒక నో యాక్సిడెంట్ జోన్లో ఉన్నామని నమ్ముచున్నాం ప్రభువా. తండ్రి మీకు వందనాలు. నాయన మరి ఎవడైతే దేవుని బతిమాలుకుంటాడో ఆయన వాడిని కటాక్షించునని మీరు రాయించారు. నాయన కటాక్షం అనేది నాయన కృపలో ఉంది ప్రభువా. ఈ మీ గ్రేస్లో ఉంది నాయన, అంతేగాని కర్మ సిద్ధాంతంలో లేదు. నాయన మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోవిన అనేది అది కర్మ సిద్ధానికి సంబంధించిన మాట కాదని, నాయన అప్పగించబడిన సంగతుల పట్ల కృతజ్ఞత కలిగి ఉంటే మరికొన్ని సంగతులు అప్పగిస్తాడనే విషయాన్ని మీరు మాతో మాట్లాడారు. రక్షణలో కానీ కొనసాగింపులో కానీ కర్మ సిద్ధాంతం లేదని, లేఖనాలన్నింటిలో కూడా కర్మజ్ఞానం లేదని, విశ్వాసం ద్వారా రక్షణాత్మైన జ్ఞానమే ఉందని మీరు మాతో మాట్లాడారు. తండ్రి మనిషి ఎప్పుడైతే కర్మ సిద్ధాంతంగా ఉండ వెళ్తాడో నాయన అందులో దురాత్మలు ఉన్నాయని మా ప్రభువా
మీరు మాట్లాడారు, మీకు వందనాలు. నేను అబద్ధాన్ని నమ్మే ప్రతి ఒక్కరు సత్యాన్ని జరిగించట్లేదు, పైగా అడ్డుపడుతున్నట్టుగా మీరు మాట్లాడారు. ప్రభువా మీకు వందనాలు. ఎవరైతే వెలుగులో నడుస్తారో, ఎవరైతే సత్యాన్ని జరిగిస్తారో వారు రక్త ప్రోక్షణ అనుభవిస్తారని నాయన దుష్టుడు వారిని ముట్టడని నాయన మీరు మాకు తేటగా మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరలోకమందు మా జీవం మీలో భద్రపరచబడి ఉంది. దాని మీద మన నిరీక్షణ కలిగి ఉంది ప్రభువా. మేము తండ్రి ప్రతి విధమైన మేలునే చూస్తాము నాయన. మాకు ఒక శుభప్రదమైన నిరీక్షణ మాకు ఇచ్చారు నాయన. ఈ భూమి మీద మేము రాజులైన యాజక సమూహంగా ఉండే కృపను గ్రహించండి. ఏలే అనుభవము చేతులెత్తి ఆశీర్వదించే అనుభవాలు మనం నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మరి యోబు అన్నాడు, నేను నేరం లేని పవిత్రుడను, నేను పాప రహితుడు అన్నాడు. కానీ మా ప్రభువా, మరి ఏ మనుషుడు తండ్రి పుట్టుకతోనే అతడు పాప శరీరం, చావునకు లోనైన శరీరంగా పుట్టుతా ఉన్నాడు ప్రభువా. మా తండ్రి ఈ సత్యాన్ని మీరు మాతో మాట్లాడారు. యోహాను పత్రిక 1వ అధ్యాయంలో నుంచి మా ప్రభువా నాయన 8, 9, 10 వచనాలకు మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నాయన ఎవరైతే పాపం లేదని చెప్తున్నారో మా ప్రభువా, ఆయన అది అవిశ్వాసి అయితే అతనికి రక్షణ కలగట్లేదని. నేను ఎవరైతే పాపం లేదు, పాపం చేయలేదని చెప్తున్నారో అది విశ్వాసి అయితే అతను కొనసాగింపు కలగట్లేదని మీరు తేటగా మాట్లాడారు. మీకు వందనాలు. అప్పగించిన సంగతుల్ని బట్టి నాయన, నమ్మకమైన గృహ నిర్వాహకుని బట్టి మీకు వందనాలు నాయన. ఈ ఉపదేశాన్ని బట్టి దినమంతే మేము ఈ ఉపదేశాన్ని మళ్ళీ వింటూ మా ప్రభువా నా తండ్రి మంచి మనస్సాక్షి కలిగి నా తండ్రి మేము కొనసాగి కృపను గ్రహించండి. ఇచ్చిన వర్తమానం బట్టి మీకు స్తోత్రాలు నాయన. విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మరలా ఈ ఆడియో వచ్చినప్పుడు తండ్రి విని ఇంకా తండ్రి వాక్యాన్ని, లేఖనాన్ని భద్రం చేసుకుంటూ మా ప్రభు వాటి అంత అభ్యాసం కలిగి ఉండే కృపను గ్రహించమని కూడిక నడిపించిన మీ ప్రియుల్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దిన పరిచర్య అంతలో మీరు తోడుగా నడిపించి మీ ఆత్మ సహాయం అనుగ్రహించి విలువైన సంగతులు మాతో మీరు మాట్లాడి మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకోమని, సమస్త మహిమ గంత ప్రభావములు నేను అధికారమును, ఆధిపత్యమును, మహిమ మహాత్మ్యమును సదాకాలం మీకే కలుగుగా. కానీ యేసుక్రీస్తు ప్రభువు నామం పేట స్తోత్రాలు చెల్లించి కూడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు ప్రశాంత్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకుని వందనాలండి. వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి.